నా తరఫు నుంచి పేరు పేరున నాకు శుభాకాంక్షల్ని సందర్భంగా తెలియజేస్తూ, మన సనాతన ధర్మాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో మన భారతదేశము ఇతర దేశాలకు ఒక ముఖద్వారంగా మారి మన దేశంలో ఉన్నటువంటి ఈ పూజా విధానాలు కానీ, మన సంస్కృతి సాంప్రదాయాలను కానీ ఇతర దేశాల్లో కూడా అనుకరించేటువంటి సందర్భం పరిస్థితి వస్తున్నటువంటి వేళ, అంటే మన సనాతన సాంప్రదాయం ఏ విధంగా ఉంది అని చెప్పడానికి కోసం మన చరిత్ర చూస్తే కూడా ఆగమ శాస్త్ర ప్రకారము 4 వేదాలకు సంబంధించి, ఇప్పుడు చతుర్వేదానికి సంబంధించినటువంటి పరీక్షలు అనేటువంటి క్రమంతో పాటు ఇప్పుడే ఎన్నిటికి పరీక్షలు జరుగుతున్నట్టు సుమారు 7 పరీక్షలు ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. 21 నుంచి 26 తారీఖు ఉన్న దానిలో ఋగ్వేదము, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఋగ్వేద స్మార్తము, కృష్ణ యజుర్వేద స్మార్తానికి సంబంధించినటువంటి అంశాలలో ఈరోజు ఇక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఉత్తీర్ణత అయినటువంటి వారికి ఈరోజు మన పత్రాలు ఇవ్వడంతో పాటు వారికి భవిష్యత్తులో కూడా ప్రావీణ్యం సాధించారని చెప్పడానికి ఉపయోగపడే విధంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజ సన్నిధిలో ఈ భారతదేశ స్థాయిలో ఇక్కడ జరగడం ఒక గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నా. ఇది 2వ స్థానం అనుకుంటాను నేను రావడం. ఈ భారతదేశ స్థాయిలో ఉన్నటువంటి వేదాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం, వారికి మరి పరీక్ష ఉత్తీర్ణమైన వారికి పత్రాలు అందివ్వడం అనేది ఆనందదాయకము, శుభదాయకము. తద్వారా మన సాంప్రదాయాన్ని కాపాడుకొని ముందుకు పోవడానికి కోసం ఓ చక్కటి అవకాశం. మొన్నటినే రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా ఆయా దేవాలయం ఉన్నటువంటి ఖాళీలను పూరించే క్రమంలో అనేక మందికి ఉద్యోగాల కల్పన, ప్రధానంగా మన వేములవాడకు వచ్చే వరకు అనువంశికులకే ఆ ఉద్యోగాలు ఇవ్వాలి, పరిచారక ఉద్యోగాలు అని చెప్పి అన్నప్పుడు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వం ద్వారా, ఎందుకంటే ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క ఆచారం జరుగుతున్నటువంటి సందర్భంలో, ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క పూజా విధానం ఉన్నటువంటి క్రమంలో దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజ సన్నిధిలో ఉన్నటువంటి పూజా విధానం ఏదైతే స్మార్తం సంబంధించినట్టు ఉందో అది అనువంశికుల ద్వారానే అవుతూనే ఇక్కడ స్వామివారికి పూజలు చేయడంలో మనసు సక్సెస్ఫుల్ అవుతామని చెప్పిన క్రమంలో ప్రభుత్వం కూడా మొదటి ప్రాధాన్యత అనువంశికులకి ఇచ్చినప్పుడు ఇక్కడ 11 మందికి ఇచ్చిమించు మనం పరిచారకులకు ఇచ్చుకున్నటువంటి సందర్భంలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 200 మందికి సంబంధించినటువంటి వారికి ఉద్యోగాల కల్పన. ఓ మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడే ఈ హయాంలో జరుగుతుందని చెప్పండి. గతంలో కూడా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పురాతన దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం జరగాలి, తద్వారా లోక కళ్యాణం జరగాలని చెప్పని అర్చకులకు 2500 రూపాయలు ధూపదీప నైవేద్యానికి ఇచ్చేటువంటి స్కీమ్ను ప్రారంభం చేసినాం ఆ రోజుల్లో, ప్రాచీన కాలం నాటి దేవాలయాలకు సంబంధించి. ఇప్పుడు కూడా అలాంటి దేవాలయాలకు మనం ధూపదీప నైవేద్యానికి ఇచ్చేటువంటి డబ్బును పెంచుకుంటూ పోతూ నూతనంగా కూడా కొన్ని ప్రాంతాల్లో మనం ఇవ్వడం జరుగుతాం. ఇప్పుడు 10,000 రూపాయల వరకు కూడా మనం చేసుకున్నటువంటి సందర్భంలో ఇంకా కూడా భవిష్యత్తులో బాగా గుర్తు. అప్పుడు నేను రాజన్న ఆలయానికి చైర్మన్గా ఉన్నప్పుడు, దేవాదాయ శాఖ మాచులుగా రత్నాకర్ గారు ఉన్నప్పుడు మన ప్రాంతంలో అనేక దేవాలయాలు మనం పంపగానే ఈరోజు ధూపదీప నైవేద్యానికి సంబంధించినటువంటి అర్చకులకు మనం ఇచ్చుకునేటువంటి కార్యక్రమం, తద్వారా అంటే అర్చకులకు సంబంధించినటువంటి వృత్తిని కొనసాగించే క్రమంలో వారికి ఆర్థికంగా చేదోడువాదం ఉండడంతో పాటు వారి ద్వారా ప్రతినిత్యం ధూపం దీపం వెళ్ళడం వల్ల గ్రామానికి కళ్యాణం జరుగుతుంది, ఆ గ్రామంలో అంత మంచి జరిగేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో అంటే మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకునేటువంటి క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు గమనించి ఈ మధ్యలో చూడండి ఒకసారి, వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్నటువంటి అనేక ప్రాచీన దేవాలయాలు అభివృద్ధి చేయడానికి కోసం హైదరాబాద్ మహానగరంలో మంచిర్యాల దగ్గర ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని, ప్రాచీన ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి కోసం చేసేటువంటి క్రమంలో